హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు వ్లాగ్స్. ఈ వీడియో అయితే నేను గ్యాస్ తెచ్చిన కష్టాలనే చెప్పొచ్చు. మేము గ్యాస్ బుక్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది అనమాట. మా హస్బెండ్ది మా అత్తమ్మది 2 గ్యాస్లు ఉంటాయి, 2 కూడా అయిపోయినాయి. ఇంకా నేను మా మమ్మీ వాళ్ళకి తీసుకొచ్చి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత అది బిల్ వచ్చింది, ఎందుకు రాలేదు అని అంటే 15 days బ్యాక్ బిల్ వస్తే కేవైసీ అప్డేట్ చేయాలన్నారు. కేవైసీ అప్డేట్ చేసిన తర్వాత కూడా ఇంకా సిలిండర్ అయితే ఇంటికి వస్తలేదని చెప్పేసి ఇంకా నేనైతే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా బిల్ తీసుకొని మా గ్యాస్ ఆయనకైతే కాల్ చేసినాను. కాల్ చేసి గోదాం దగ్గర ఉంటారు కదా, నేను యాక్చువల్లీ బండి పైన వెళ్ళినుండే, ఈ బిల్స్ అయితే ఇచ్చేస్తాను, నాకు డెలివరీ ఇచ్చేస్తారా, ఈ ఒక 2 days అయినా పర్లేదు అని అంటే ఇంకా ఆయనేవో చెప్తున్నాడు అనమాట. నాకు 10 days అవుతుంది, ఇంకా 1 week అవుతుంది మీ టర్న్ వచ్చే వరకు అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ ఫాస్ట్గా ఇంటికైతే వచ్చేసి మళ్ళీ ఆటో మాట్లాడుకున్నా, అప్ అండ్ డౌన్ ఆటో మాట్లాడుకొని ఆ 2 సిలిండర్లు కూడా తీసేసుకొని ఇంకా నేనైతే గోడానికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా గోడౌన్ దగ్గర అయితే పాపం ఇతను క్విక్గానే ఇచ్చేసిండు నాకు. వితిన్ 5 minutesలో అయితే ఇంకా సిలిండర్స్ ఇచ్చేసిండు. ఇంకా ఆ సిలిండర్స్ అయితే ఇంక ఇంటికి అయితే తీసుకొని వచ్చేసినాను. యాక్చువల్లీ పబ్లిక్ సర్వీస్ చేసే వాళ్ళు కొంచెము కోఆపరేట్గా చేస్తే బెటర్ అనిపిస్తుంది. బట్ మాకు వచ్చే ఏజెంట్ అయితే అస్సలు కూడా కోఆపరేట్ చేయడు, ఆయన కొంచెం ర్యాష్గానే మాట్లాడతాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేనే వెళ్ళి తెచ్చేసుకున్నాను. తెచ్చుకొని ఇంటికి వచ్చే లోపు ఇంకా మా పిల్లలిద్దరికైతే మా అత్తమ్మ లంచ్ అయితే పెట్టేసింది. ఇంకా వాళ్ళిద్దరు లంచ్ చేసేసినారు. నేను వచ్చే వరకు అయితే అరౌండ్ 2:17 అయింది. నేను మార్నింగ్ అరౌండ్ 11:30కి ప్రాసెస్ స్టార్ట్ చేసిన. ఇంక ఇంటికి వచ్చే వరకు అయితే ఇంకా 2:17 2:30 అయిందనమాట. ఇంకా సరే మళ్ళీ నాకు స్విమ్మింగ్కి కూడా టైం అయిపోతుందని చెప్పేసి చూసే వరకు మా పిల్లలు అయితే ఇంకొక పెద్దోడేమో వాని కళాఖండాలన్నీ ముంగటేసుకొని కూర్చున్నాడు. ఇంకా మా చిన్నోడేమో ఇంకా సూపర్ మ్యాన్ అని, స్పైడర్ మ్యాన్ అనేసి వాని దగ్గర ఉన్న ఫ్యాన్సీ డ్రెస్లన్నీ తీసుకొని ఇంకా వాడు గెటప్స్ అయితే ఇంకా చేంజ్ చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఇంకా సరే ఇంకా తొందరగా ఇంకా నేను కూడా లంచ్ చేసేసి ఇవన్నీ క్లీన్ అయితే చేసేసుకొని మళ్ళీ నేను 3:30కి అయితే స్విమ్మింగ్కి వెళ్ళాలి. అక్కడ నుంచి వచ్చే వరకు నాకు 5:30 అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా పిల్లలకి స్నాక్స్ అని, డిన్నర్ అని ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే పనులు ఉంటాయి కదా. ఇంక ఇవన్నీ చేసుకునే వరకు నా డే అయితే అసలు ఎంత ఫాస్ట్గా చేసినా కానీ అసలు ఎట్లా అయిపోయిందో ఏమో, అసలు అట్లా అయిపోయింది. అంత డే మొత్తం అయితే ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది నాకు నిన్న. ఇంకా ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మామ్ అండ్ బిట్టు వ్లాగ్స్. థ్యాంక్ యూ.